మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పులిగుట్ట తాండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రవాస భారతీయ వాసవి సంఘం జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సభ్యులు 30,000 రూపాయల విలువ గల కథల పుస్తకాలను అందజేశారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని అన్న కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయ సాధన కోసం పుస్తకాలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. మంగళవారం మండల విద్యాధికారి లీలావతి చేతుల మీదుగా ఈ పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం కోసం వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పుస్తకాల వితరణ కార్యక్రమాలు చేపట్టినట్లు కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. 600 పైచిలకు పుస్తకాలు ఉన్నాయి. మీకు ఏ పుస్తకం నచ్చితే ఆ పుస్తకం తీసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యి కొంచెం ఏమన్నా ఆకలేసి తినండి. తిని ఏదైనా ఒకటి తింటాం. అది మీకు అర్థం కాలేదు కాకపోతే చదువుకుంటూ పోండి. మీకు ఎక్కడన్నా అర్థం కాకుంటే స్కూల్కి వస్తాయి కదా, అప్పుడు వచ్చేసి సార్ని అడగండి. మళ్ళీ మీకు లీజర్ టైంలో కూడా సార్కి ఏమైనా ఆఫీస్ పని ఉంటే కూడా మీకు బుక్స్ అందజేస్తారు. బుక్స్ చదవండి. బుక్స్తో మాత్రమే మన యొక్క మేధస్సు పెరుగుతుంది. ఊరికే మనకు ఉత్తి పుస్తకం ఇట్లా పెట్టుకొని కూర్చుంటే కదా, చదువుకుంటూ వెళ్ళండి. నాకు అర్థం కాలేదు అనే సమస్య లేదు. మీరు 1కి 4 సార్లు అన్ని కూడా తెలుగు బుక్సే కదా, మీరు వాడుకునేటువంటి భాషలో ఉన్నటువంటి పుస్తకాలే. అందుకోసం అని చెప్పేసి మీరు చదువుతూ ఉండడం అది మీకు అర్థమవుతుంది. ఎప్పుడో ఒక పెద్ద పదం కొత్త పదం వచ్చింది అనుకోండి, సార్ని అడగండి, సార్ తెలియజేస్తారు కదా. డిక్షనరీలు ఉంటాయి, తెలుగు డిక్షనరీ ఉంటాయి, ఇంగ్లీష్ డిక్షనరీ ఉంటాయి. రోజు ఒక పదం నేర్చుకోండి చాలు. మీ పాఠశాల అయిపోయిన నేర్చుకుంటారు. మీ స్కూల్ ఎన్ని రోజులు పనిచేస్తుందో ఎన్ని రోజులు పని చేయకుండా ఒక 100 నుంచి 150 పదాలు నేర్చుకోండి. వాటి అర్థం తెలుసుకోండి. చక్కగా చదువుకోండి. రోజు ఇలాంటి యాబ్సెంట్ ఉండదు. రోజు రెగ్యులర్ గా రావాలి. రుమాలు కొట్టడం మాని స్కూల్కు రెగ్యులర్ వస్తే విద్యత అనంతా అదే వస్తుంది. రోజు వింటుంటే రోజు మన చెవులలో పడుతుంటే కదా విషయాలన్నీ సార్ చెప్తానే ఉంటారు. డ్రిల్లింగ్ చేసి పిల్లలతో మీరే డ్రిల్లింగ్ చేస్తుంటారు, అనిపిస్తుంటారు కదా. ఎక్కాలు కానీ, తర్వాత అక్కాలు కానీ, గుణింతాలు కానీ అన్నీ అనిపిస్తుంటారు కదా. మీ సార్ కొంచెం సేపు చెప్తారు, తర్వాత మీతో కూడా డ్రిల్లింగ్ చేపిస్తారు. ఇంకా మీ చెవులో పడుతుంటే కదా వస్తాయి అవి. అందుకని రెగ్యులర్ గా స్కూల్ ఉండాలి. పిల్లలు అనేవాళ్ళు స్కూల్లోనే ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. స్కూల్లో ఉంటే చదువు మీకు వస్తుంది. రెగ్యులర్గా రండి, మంచి చదువుకోండి. మీ పిల్లలకు మీకోసం శ్రమపడి లైబ్రరీ ప్రగతి తీసుకొచ్చినటువంటి నవీన్ సార్కి అందరూ కూడా మీ గురించి గర్వపడతారు. ఇంకేం చేస్తారు మీరు? చదువుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చూడడము, టీవీ చూడడం, ఈ 2 మానేరంటే. మేము చిన్న ఉన్నప్పుడు మాకు పుస్తకాలే ప్రపంచం, ఇంకా వేరే ఏం లేకుండింది. మాకు టీవీలు అవన్నీ ఏం లేవు. అందుకని స్కూల్కి పోతామా, ఇంటికి వెళ్తామా, వెళ్ళిన తర్వాత స్కూల్ బుక్స్ ఏమైనా తీసుకొని చదువుకుంటాం, లేకుంటే సార్ చెప్పినట్లు బాలమిత్ర, చందమామ ఇవి 2 ఉండేవి. ధన్యవాదాలు. పలికిన మరి విననియట్లు ప్రతివచనంబుల్ పలకక బన్నము వడియడా దళపకై ఉన్న తడా చూవే ధర్మజుడిలన్. ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను కోపించుక దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడక అవమానపడి చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసిన వాడు. పలుమరు శతదంబులునం జలియును నభివాదముయును సామప్రియభా శలు విద్య వినయంబులు గలయవి దుష్ట స్వభావ కాపురశులకు. మళ్ళీ ఒట్లు పెట్టుకోవడం, నమస్కారం చేయడం, ఎదుటివాడికి నచ్చే మాటలు మాట్లాడడం, దొంగ వినయాలకు ప్రదర్శించడం చెడ్డవాళ్ళ లక్షణం. ధనమున విద్యయు వంశం పులు దుర్ముతులకు మదంబు బోనరించును సా జనులైన వాడి కడుకువా ఎను మెన్నెయు పాయములను వెడులుపా. ఓ మహారాజా, ధనము, విద్య, వంశము అనేవి చెడ్డవాళ్లకు మదాన్ని, అహంకారాన్ని కలిగిస్తాయి. ఇవే మంచివారికి గర్వం లేకుండా వినయాన్ని కలిగిస్తాయి. తనవున విరిగినయలు. చెప్పాలి కదా,
మీరు ఏంటి రిలేషన్, మీ గ్రామం పేరు, మీ హెచ్ఎం సార్ పేరు, ఇంకో సార్ పేరు. ఈ నుంచి ఏమైనా ప్రైవేట్ స్కూల్లో పోతారా?